హాయ్, హలో, నమస్తే. నెట్ అండ్ జేఆర్ఎఫ్ గత ప్రశ్నాపత్రాల సంపూర్ణ విశ్లేషణలో భాగంగా 2019 సంవత్సరము డిసెంబర్ నెలలో నిర్వహించినటువంటి ప్రశ్నపత్రాన్ని ఇప్పుడు విశ్లేషించుకుంటాము. 80 ప్రశ్నల వరకు విశ్లేషణ పూర్తి కావడం జరిగింది. ఇప్పుడు 81వ ప్రశ్న నుంచి విశ్లేషణ చేస్తానండి. జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఓకే, రైట్. 81వ ప్రశ్న నుంచి మనము చూస్తామండి. మొత్తము 100 ప్రశ్నలు ఉంటాయి. ఆ 100 ప్రశ్నల్లో 80 ప్రశ్నలు ఇంతకుముందు వీడియోలలో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 81వ ప్రశ్న నుంచి మనము చూస్తాం. రైట్. రాయలు విజయస్తంభాన్ని ప్రతిష్ఠించినటువంటి ప్రాంతము. రాయలు విజయస్తంభాన్ని ప్రతిష్ఠించినటువంటి ప్రాంతము. ఆప్షన్ 1 పొట్నూరు, ఆప్షన్ 2 హంపి, ఆప్షన్ 3 తంజావూరు, ఆప్షన్ 4 అమరావతి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పొట్నూరు అనేటువంటిది సరైనటువంటి సమాధానంగా మనము చెప్పొచ్చు. ఇక్కడ ఆన్సరు పొట్నూరు. రాయలు విజయ స్తంభాన్ని ప్రతిష్ఠించినటువంటి ప్రాంతము వచ్చేసి పొట్నూరు. రైట్. నెక్స్ట్ 82వ ప్రశ్న. నవల రచయిత్రి అని ఇచ్చాడు. మోహన వంశీ, సమత, కాలాతీత వ్యక్తులు, పుణ్యభూమి, కళ్ళు తెరువు, వీణాదేవి, శ్రీదేవి, వాసిరెడ్డి సీతాదేవి, తెన్నేటి హేమలత. ఇక్కడ మరి చూసినట్లయితే మోహన వంశీ, తెన్నేటి హేమలత, సమత, వాసిరెడ్డి సీతాదేవి, కాలాతీత వ్యక్తులు శ్రీదేవి, పుణ్యభూమి, కళ్ళు తెరువు, వీణాదేవి. అంటే 4, 3, 4, 3, 2, 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే 82వ దానికి మరి 4, 3, 2, 1 అంటే 4, 3, 2, 1 అంటే రెండవది సరైనటువంటి సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. 83వ ప్రశ్న. ముస్లిం వాద రచనలు. ముస్లిం వాద రచనలు, మైనార్టీ వాద రచనలు. ఆప్షన్ 1 ఓనమాలు. ఓనమాలు కాదండి, ఇది మహిదర రామ్మోహన్ రాయ్. జిహాదు మైనార్టీ వాద సంకలనమే. 1997లో వచ్చింది. ప్రకాశం జిల్లా విరసం వాళ్ళు ప్రకటించడం జరిగింది. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని అర్థం. జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అనే అర్థం. తెలుగు సాహిత్యంలో తొలి మైనార్టీ వాద కవితా సంకలనము, ముస్లిం వాద కవితా సంకలనం జిహాదు. ప్రకాశం జిల్లా విరసం వాళ్ళు. జల్ జల ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1998లో వచ్చింది. జల్ జల అంటే భూకంపము. తెలుగు సాహిత్యంలో మైనార్టీ కవిచే సంకలనం చేయబడ్డేటువంటి తొలి మైనార్టీ వాద కవితా సంకలనము. ఈ జల్ జల అనేటువంటి కవితా సంకలనాన్ని చేసింది ఎవరనంటే స్కై బాబా. స్కై బాబా. స్కై బాబా అంటే ఏదో కదండి, ఆకాశ బాబా కాదు. స్కై అంటే ఆకాశం, బాబా అట్లా కాదు. ఎస్కే అంటే షేక్, వై అంటే యూసఫ్. షేక్ యూసఫ్ బాబా అని అర్థం. షేక్ యూసఫ్ బాబా. ఈ షేక్ యూసఫ్ బాబా 1998లో ఈ జల్ జల అనేటువంటి కవితా సంకలనాన్ని వెలువరించాడు. ఈ రెండింటికి తేడా చెప్తూ చూడండి. తెలుగు సాహిత్యంలో తొలి మైనార్టీ వాద కవితా సంకలనం జిహాదు. తెలుగు సాహిత్యంలో మైనార్టీ కవి చేత సంకలనం చేయబడేటువంటి తొలి కవితా సంకలనం జల్ జల. 1997లోనేమో జిహాద్ వచ్చింది. జల్ జల అనేమో 1998లో వచ్చింది. ఈ జల్ జల అనేటువంటి కవితా సంకలనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నల్గొండ నుంచి వచ్చింది. ఈ జల్ జల అనేటువంటి కవితా సంకలనాన్ని ప్రచురించినటువంటి సంస్థ ఏంటిదంటే నీలగిరి సాహితీ.
ఎవరి పర్యవేక్షణలో వచ్చిందని అంటే స్కైబాబా యొక్క గురువు ఎవరనంటే డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ జల్ జలాకు వెనక మాట రాసింది ఎవరనంటే అఫ్సర్. వెనక మాట అనేటువంటి పేరుతోటి రాయడం జరిగింది. ముందు మాట కాదు, వెనక మాట రాసిండు అఫ్సర్. ఈ దృశ్యాదృశ్యం అనేటువంటిది కాదండి, చంద్రలత అనేటువంటి ఆమె దీన్ని రాయడం జరిగిన రచన. అంటే ముస్లిం వాద రచనల విషయానికి వచ్చినట్లయితే జిహాదు, జల్ జలా ఈ రెండు రచనలు అంటే BC is the right answer. BC is the right answer. 83. 84. రాములా ప్లస్ అందు ఈజ్ ఈక్వల్ టు రాములందు, రాములయందు అని అన్నాడు. ఈ సంధి కార్యము బాల వ్యాకరణంలోని ఏ సూత్రం చేత చెప్పబడింది అని అన్నాడు. రాములా ప్లస్ అందు ఈజ్ ఈక్వల్ టు రాములందు, రాములయందు. ఈ సంధి కార్యము బాల వ్యాకరణంలోని ఏ సూత్రం? అత్తునకు సంధి బహుళంబుగానగు. బహుళము 4 విధాలుగా జరుగుతుంది: నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధము. కానీ కాబట్టి ఇక్కడ ఇది కాదండి. కర్మధారయమునందు పేర్వాది శబ్దములకు టుగాగము. ఇక్కడ టుగాగం ఏడొచ్చింది? ఇది కూడా కాదు. సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరం ఎడాగం అనేటువంటి ఒకటే రావాలి. ఇక్కడ మళ్ళా వైకల్పికం జరిగింది కాబట్టి ఇది కూడా కాదు. అయితే ఇది కావాలి. అంద్వగాగమంబులం తప్ప నా పదాది స్వరంబు పరంబుగునప్పుడు అచ్చునకు సంధి యగును. ఏం లేదండి, ఇక్కడ అచ్చునకు అందు అనేటువంటి ప్రత్యయము, అవా అనేటువంటి ప్రత్యయాలు రెండు. అందు అనేటువంటి ప్రత్యయము, అవా అనేటువంటి ప్రత్యయాలు పరమైనప్పుడు తప్ప అంటే అందు ప్రత్యయము అవగామము అనే అవా అనేటువంటి ఆగమంగా అవగామము అని అంటారు అనేవి పరమైనప్పుడు తప్ప తక్కిన అపదముల తొలి స్వరము పరమైనప్పుడు సంధి నిత్యంగా జరుగుతుంది. అపదము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పదము కానిది, స్వతంత్రంగా వాడుటకు యోగ్యత లేనిది అపదము. అపదము అంటే ఏమి వస్తాయంటే ఆగమాలన్నీ, ఆగమంగా వచ్చేటువంటివన్నీ అపదాలే, ఆగమములు. ప్రత్యయాలన్నీ అపదాలే, ప్రత్యయాలు. నెక్స్ట్ ఎడు అనేటువంటిది అపదమే, ఇంచు అనేటువంటిది అపదమే, అవా అనేటువంటిది అపదమే. అంటే ఆగమంగా వచ్చేటువంటివన్నీ అపదాలే, పదము కానటువంటివి. ప్రత్యయాలన్నీ అపదాలే, పదాలు కావు, ప్రత్యయాలన్నీ అపదాలే. అంటే స్వతంత్రంగా వాడటకు యోగ్యత లేనటువంటివి ఎడు, ఇంచు, అవ. ఎడు, ఇంచు, అవ ఇవన్నీ అపదాలే. అంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, అందు ప్రత్యయము అవగామం అనేటువంటివి పరమైనప్పుడు తప్ప అచ్చునకు, తక్కిన అపదముల తొలి స్వరము పరమైనప్పుడు సంధి నిత్యంగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూరా ప్లస్ ఎడు అని అన్నాము, మూరా ప్లస్ ఎడు అన్నాం. ఎడు అనేటువంటి అపదము, అపదానికి స్వరం పరమైనప్పుడు సంధి నిత్యం. మూరెడు అవుతుంది కానీ మూర ఎడు అనేటువంటిది కాదు, సంధి నిత్యమే అవుతుంది. మరి ఇక్కడ వైకల్పికం ఎట్లయింది అని అంటే ఏవేవి వచ్చినప్పుడు వైకల్పికం అవుతుంది అనేటువంటిది జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అర్థం చేసుకోవాలండి, కొంచెం కన్ఫ్యూజ్ కూడా ఏముండదు, క్లారిటీనే ఉంటది, అర్థం చేసుకోవాలి. ఇక్కడ పదము అంటే విభక్తి చేరినది, స్వతంత్రంగా వాడకు యోగ్యత కలిగినది. ఉదాహరణ, ఇప్పుడు రాముడు అనేటువంటి పదం తీసుకుందాం. ఇక్కడ ఈ రాముడు, ఈ రాముడకు అందు చేరింది, రాముల అందు చేరింది. చేరినప్పుడు ఏమవుతుందంటే రాములందు రాములయందు. అంటే ఇది ఏంది, ఒకసారి సంధి జరిగినప్పుడేమో రాములందు, సంధి జరగనప్పుడేమో రాములయందు. ఇట్లా జరగడాన్ని ఏమంటారంటే వైకల్పికము అని.
వైకల్పికం. ఇంకొక ఉదాహరణ 8 ప్లస్ అవధి ఏమవుతుందనంటే 8 అవధి, ఇంకొక 8 అవధి 8 అవధి 8 అవధి 8 అవధి ఇట్లా 2 రూపాలు వస్తాయి, వైకల్పికం వస్తుంది. ఏదైనా అర్థమైతలేదు ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అందు అవ అనేటువంటి పరమైనప్పుడు మాత్రమే వైకల్పికం. మిగతా అపదములోని తొలి స్వరూప వచ్చేటప్పుడు అన్నిట్లో నిత్యమే అవుతుంది, సంధి నిత్యం. అంటే ఈ 2 పదాలు అవ ఆగమంగా వచ్చినప్పుడు వైకల్పికము, అందు అనేటువంటి ప్రత్యయం వచ్చినప్పుడు వైకల్పికం. చూడు, అందు అవగామములు తప్ప అపదాది స్వరంబు పరమగునప్పుడు అచ్చునకు సంధి అగును. ఈ అందు అవ అనేటువంటి పదాలు పరమైనప్పుడు మాత్రమే వైకల్పికం వస్తుంది. మిగతా సందర్భాలలో మొత్తము అపదాది స్వరాలు పరమైనప్పుడు నిత్యం సంధి నిత్యంగా అవుతుంది అనేటువంటిది ఇక్కడ క్లారిఫికేషన్. అంతే. అంటే రాములా ప్లస్ అందు, రాములందు, రాములయందు అంటే సంధి నిత్యం కాలే, ఇక్కడ సంధి వైకల్పికంగా జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అంద్వాగం అంటే ఇక్కడ అందు ఇలా ఉంది చూడండి, అందు అవగాగమము తప్ప అంటే తక్కిన, అపదము ఇక్కడ అపదము, స్వరము అంటే అచ్చు పరమైనప్పుడు అప్పుడు అచ్చునకు సంధి అగును. ఆ అచ్చునకు సంధి అంటే సంధి అగు అంటే నిత్యం అన్నట్టు. అంటే ఇవి పరమైనప్పుడు తప్ప, వీటికి తప్ప మిగతా సందర్భాల్లో అన్నిటికీ నిత్యం అవుతుంది, కానీ ఈ 2 వచ్చినప్పుడు మాత్రము నిత్యం కాదు అనేటువంటిది ఇక్కడ సూత్రం. అంటే ఆన్సర్ వచ్చేసి 84వ దానికి ఆన్సర్ వచ్చేసి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 85 నవ్య సంప్రదాయ విమర్శకులు అంటే ఆధునిక సంప్రదాయ విమర్శకులు. ఆధునిక సంప్రదాయాన్ని విమర్శించినటువంటి వాళ్ళు విమర్శకులు ఎస్వి రామారావు, కోవెల సుప్రసన్న, జివి సుబ్రహ్మణ్యం, కేవీఆర్ నరసింహం. ఆన్సర్ వచ్చేసి కోవెల సుప్రసన్న, జివి సుబ్రహ్మణ్యం. అంటే బిసి ఇస్ ద రైట్ ఆన్సర్. బిసి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కాలానుక్రమాన్ని బట్టి సతీత బోధిని, సత్య సంవర్ధిని, సత్యవాది, వివేకవర్ధిని ఈ పత్రికలన్నింటినీ వరుస క్రమంలో పెట్టాలి. కందుకూరి వీరేశలింగం పత్రికలు. అంటే ఇక్కడ వివేకవర్ధిని ఫస్ట్, తర్వాత సతీత బోధిని, తర్వాత సత్య సంవర్ధిని, తర్వాత సత్యవాది. ఇది వరుస క్రమం, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ 87వది, తోలుబొమ్మలాటను శిష్ట సాహిత్యంలో మొదటిసారిగా పేర్కొన్నది ఎవరు? తోలుబొమ్మలాటను శిష్ట సాహిత్యంలో మొదటిసారిగా పేర్కొన్నది ఎవరు? తిక్కన, నాచన సోమన, పాలకుర్తి సోమనాథుడు, శ్రీనాథుడు. మొట్టమొదటిసారిగానంటే ఇక్కడ పాలకుర్తి సోమనాథుడు పండితారాజ్య చరిత్రలో. పాలకుర్తి సోమనాథుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. మానవ భాషా లక్షణాలుగా చెప్పబడినటువంటి వాటిని గుర్తించండి. మానవ భాషా లక్షణాలుగా చెప్పబడినటువంటి చూసినట్లయితే నిర్మాణ ద్వైవిధ్యము, వక్తృ శ్రోతృ విపరిణామము, వాక్య నిర్మాణము కాదు. మానవ భాషా లక్షణాలు అంటే నిర్మాణ ద్వైవిధ్యము, వక్తృ శ్రోతృ విపరిణామం. అంటే ఆన్సర్ వచ్చేసి ఎస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 88వది. 89 తాళవీకరణము, వర్ణ వ్యత్యయము, వర్ణ సమీకరణము, విప్రకర్ష అన్నాడు ఇక్కడ. వీటిని జతపరచాలి. తాళవీకరణం అని అంటే చెరువు కకారం చకారంగా మారడము,
వర్ణ వ్యత్యయము అంటే లోన, వర్ణ సమీకరణము కొట్టూరు, విప్రకర్ష అల్పము. విప్రకర్ష అనేటువంటిది అల్పము. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 2, 3, 4, 2, 3, 4, 1. 2, 3, 4, 1. సిరా అనే పదము ఏ భాషకు సంబంధించినది? ఇది ప్రతిసారి ఎన్నిసార్లు, ఒక 5 సార్లు వచ్చిందో 6 సార్లు వచ్చిందో. సిరా అనే పదము ఏ భాషకు సంబంధించినటువంటి? తుర్కీ భాషకు సంబంధించింది సిరా. సిరా. ఇక్కడ పద్యం ఇచ్చిండు. నానాసూన వితాన వాసనలను అందించు సారంగమే, లానంలోల దటంచు గంధ పలిబాల్క కందపం మందియో, శానాసకృతి దాల్చి సర్వసుమన సౌరభ్య సంవాసియై, పూణ్యం ప్రేక్షణం మాలికా మధుకరీ, కుంజంబుల్ ఇరువంకలన్ అన్నాడు. ఈ పద్యము ఏ ఛందస్సులో ఉన్నది అని అన్నాడు. డైరెక్ట్ ప్రశ్నలకు వెళ్ళిపోదాం. ఛందస్సు గురువు 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 అంటే మసజస తతగా, మసజస తతగా అంటే శార్దూలం. శార్దూలం ఇస్ రైట్ ఆన్సర్. మళ్ళీ ఈ పద్యము ఏ కావ్యంలోనిది? నానాసూన వితాన వాసన ఆనందించు అంటే ఇది వసు చరిత్రలోని, వసు చరిత్రలో పద్యం. రైట్. పుంజం అంటే ఏమిటి? కాంతి పుంజం అని అంటారు చూసినావా? పుంజం అని అంటే కాంతి సముదాయము అని అర్థం. సముదాయము, కాంతి పుంజం, సముదాయము. పుంజం అంటే సముదాయం అని అర్థం. రైట్. ఇందులో ఎన్ని తగనాలు ఉన్నాయి? మరి ఎన్ని తగనాలు ఉన్నాయని అంటే మసజస తతగా అన్నాం. ప్రతి పాదానికి 2 తగనాలు అంటే 2, 2, 2, 2, 2, 4, 8 అంటే 8 తగనాలు ఉన్నాయి. ఆన్సర్ 95. ఈ పద్యంలో తుమ్మెదను సూచించేటువంటి పదాలు ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ ఇచ్చింది ఇక్కడ అందరు. గంధఫలి, సుమన, సంవాసి, ప్రేక్షణ, సూన, వితాన, సారంగం, మధుకరి. మధువును అంటే ఇస్తుంది కాబట్టి సారంగము, మధుకరి ఇస్ రైట్ ఆన్సర్. 95ది 4 అయిపోయింది. రైట్. ఇప్పుడు కవిత ఇస్తున్నాడు. ఇంతకుముందు పద్యాలు ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్ కింద ప్రశ్నలు అడిగేదాన్ని ఇప్పుడు ఒక కవిత ఇస్తున్నాడు. డాష్ కవిత విచారణలో ఉరిశిక్ష పడ్డా డాష్ డాష్ కవిత విచారణలో ఉరిశిక్ష పడ్డా మొదటి ముద్దాయిని నేను. అలనాటి కవిత లతాంగిని హత్య చేశాను. అలంకార ఆభరణాలు అపహరించాను. అన్నీ ఒప్పేసుకున్నాను. ఆనాడు బోనులో ఎక్కి కింది కోటు వేసిన శిక్షను మానవ కారుణ్య దృక్పథంతో సడలించి జన్మ ఖైదు వేశారు హైకోర్టు న్యాయమూర్తులు. ఒక తరం పాటు బతకాలన్నారు బందీగా పాఠకుల గుండెల చెరసాలలో అని అన్నాడు. ఇది ఒక కవి రాసినటువంటిది. ఆధునిక కవిత్వ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో రాశాడు. కవిత విచారణలో ఉరిశిక్ష పడ్డ మొదటి ముద్దాయిని నేను. కవి యొక్క
ఆధునిక కవి యొక్క అంటే భావన, అంటే ఇక్కడ ఆధునిక కవి చెప్పేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కవితా విచారణలో ఉరిశిక్ష పడ్డ మొదటి ముద్దాయిని నేను, అలనాటి కవితాలతాంగిని, అంటే ఆ ప్రాచీన కవిత్వాన్ని హత్య చేశాను. అలంకార ఆభరణాలు, అలంకారము, ఛందస్సు, వ్యాకరణం అనేటువంటి వాటిని అపహరించాను. ఇప్పుడు లేవు ఇవన్నీ, అన్నీ ఒప్పేసుకున్నాను. ఆనాడు బోనులో ఎక్కి అప్పుడు ఒప్పేసుకున్నాను. కింది కోటు వేసిన శిక్షను మానవ కారుణ్య దృక్పథంతో సడలించి, అన్ని కింది కోటు వేసినటువంటి శిక్షను మానవ కారుణ్య దృక్పథం సడలించి జన్మ ఖైదు వేశారు హైకోర్టు న్యాయమూర్తులు. హైకోర్టు న్యాయమూర్తులు అంటే ఇక్కడ కవులు, ఆధునిక కవులు. ఒక తరం పాటు బతకాలన్నారు బందీగా పాఠకుల గుండెల చెరసాలలో. రైట్, ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి. అలనాటి కవితా లతాంగి దేనికి ప్రతీక? అలనాటి కవితా లతాంగి అని అంటే ఇక్కడ ప్రాచీన కవిత్వాన్ని పొందబెట్టారు అనమాట, ప్రాచీన కవిత్వాన్ని. నెక్స్ట్, ఈ పై కవితను రాసి నా కవి నడిపినటువంటి ఉద్యమం వచన కవితా ఉద్యమం. అంటే ఈ ఛందస్సు, అలంకారాలు, వ్యాకరణం వీటన్ని వదిలేసి వచన కవితా ఉద్యమం. నెక్స్ట్, ఈ కవితలో హైకోర్టు న్యాయమూర్తులు అంటే ఎవరు? కవులు, ఆధునిక కవులు. ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ 99. ఈ కవితలో ఆభరణాలు దేన్ని సూచిస్తాయి? ఆభరణాలు అంటే ఛందస్సు, వ్యాకరణం. ఇవి ఛందస్సు, వ్యాకరణం. రైట్. నెక్స్ట్ 100వ ప్రశ్న. ఈ కవిత ఎవరిది? వచన కవితా ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి ఎవరు? కుందుర్తి ఆంజనేయులు. ఈ కవిత ఎవరిదయ్యా అంటే కుందుర్తి ఆంజనేయులు. కుందుర్తి ఆంజనేయులు. ఓకేనా? అంటే ఇక్కడ కుందుర్తి ఆంజనేయులది. దీంతో మనకు 2019 డిసెంబర్ నెలలో నిర్వహించినటువంటి 100 ప్రశ్నల సంపూర్ణ విశ్లేషణ పూర్తయింది. ఇంకా ఎవరైనా టిఎల్జీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మంచి జరుగుతుందని చెప్తున్నాను. అయినా కానీ మన వాళ్ళకు తెలియక చేస్తలేరు, తెలిసి చేస్తలేరు, అర్థమైతలేదు. ఓకే, టిఎల్జీ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్ లో టిఎల్జీ స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలన్నీ ప్లే స్టోర్ లోనే ఉంటాయి కాబట్టి, యూట్యూబ్ లో 1-2 వీడియోలు మాత్రమే కనపడతాయి మీకు. ప్లే స్టోర్ లోనే మొత్తం ఉంటాయి కాబట్టి ఆ ప్లే స్టోర్ ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకొని పెడుతున్నారు. మళ్ళీ పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు స్టడీ మెటీరియల్ అవన్నీ, వీడియోస్ అవన్నీ కనపడతాయి. ఓకేనండి. తర్వాత మరి ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. టెక్నిక్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా అనేటువంటి టెక్నిక్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.